హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ అవుట్లైర్ డిటెక్షన్ అండ్ హ్యాండ్లింగ్. సో చూద్దాం ఇప్పుడు. వాట్ ఆర్ అవుట్లైర్స్? అవుట్లైర్స్ అంటే ఏంటి? డేటా పాయింట్స్ దట్ ఆర్ సిగ్నిఫికెంట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ డేటా పాయింట్స్ ఇన్ ఏ డేటా సెట్. ఒక డేటా సెట్ లో డేటా పాయింట్స్ అన్ని ఒక చోట ఉంటే అవుట్లైర్స్ మాత్రం విడిగా ఉంటాయి. సో దానివల్లే వాటిని అవుట్లైర్స్ అంటారు. అవి ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మనం చూద్దాం. సో యాక్చువల్లీ డేటా పాయింట్స్ వచ్చేసరికి మనకి ఈ విధంగా అన్ని ఒక చోటనే ఉన్నాయి. ఒక డేటా పాయింట్ మాత్రం ఇలా దూరంగా ఉంది, ఇంకోటి బాగా దూరంగా ఉంది. సో వీటిని మనం అవుట్లయర్స్ అంటాం, ఎందుకంటే డేటా మొత్తం ఇక్కడ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్ స్కోర్స్ చూసుకుంటే ఒక క్లాస్లో మనకి మోస్ట్లీ 60 నుండి 90 మధ్యలో వచ్చాయి అందరికి. వెరీ ఫ్యూ పీపుల్కి 30, 25 ఆర్ 40 ఈ విధంగా వచ్చింది. సో వీళ్ళ ముగ్గురు అవుట్లయర్స్. మోస్ట్లీ వీళ్ళంతా డేటా పాయింట్స్. ఇక్కడ చూసుకుంటే ఇవి డేటా పాయింట్స్, వీళ్ళ ముగ్గురు అవుట్లయర్స్. సో ఇదే అవుట్లయర్స్ అంటే దే కెన్ బి కాజ్డ్ బై మెజర్మెంట్ ఎర్రర్స్, డేటా ఎంట్రీ మిస్టేక్స్ ఆర్ జెన్యూన్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి మెజర్మెంట్ ఎర్రర్స్ అన్నా అవ్వచ్చు, లేకపోతే డేటా ఎంట్రీ చేసేటప్పుడు మిస్టేక్స్ అన్నా జరగవచ్చు, లేకపోతే జెన్యూన్ ఎక్స్ట్రీమ్ ఈవెంట్స్. ఒక్కొక్కసారి ఎక్స్ట్రీమ్ అంటే జెన్యూన్ గానే అవి ఆ పాయింట్స్ అలా అయితే ఉండొచ్చు అని అంటున్నారు. సో ఈ విధంగా అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మిలియనర్స్ అందరూ ఒక చోట ఉన్నారు. సో మిలియనర్స్ అందరూ ఒక చోట ఉంటే సో అక్కడికి ఒక బిలియనీర్ వచ్చాడు. సో అతను ఒక అవుట్లేయర్. ఎందుకంటే ఒకవేళ అతన్ని ఇందులో కలిపామనుకోండి, అప్పుడు మీన్ చేస్తే మీన్ బాగా డీవియేట్ అయిపోతుంది ఇతని వల్ల. సో అతన్ని క్లియర్ చేసేయాలి. అది క్లియర్ చేయకపోతే అవుట్లేయర్స్ క్లియర్ చేయకపోతే ప్రాబ్లం అయితే అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హౌ టు డిటెక్ట్ అవుట్లేయర్స్. బాక్స్ ప్లాట్స్. యూజింగ్ బాక్స్ ప్లాట్స్ మనమైతే ఈ అవుట్లైర్స్ ని డిటెక్ట్ చేయొచ్చు. ఏ బాక్స్ ప్లాట్ ఈస్ ద విజువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది స్టాటిస్టికల్ పై నెంబర్ సమ్మరీ ఆఫ్ ఏ గివెన్ డేటా సెట్. సో బాక్స్ ప్లాట్ అనేది ఒక విజువల్ రిప్రజెంటేషన్. అందులో మనం అవుట్లైర్స్ ఉన్నాయో లేదో మనం బాక్స్ ప్లాట్ వేసి చూడొచ్చు. ఇట్ ఈస్ ద స్టాటిస్టికల్ పై నెంబర్ సమ్మరీ ఆఫ్ ఏ గివెన్ డేటా సెట్. సో ఇచ్చిన డేటా సెట్ లో మనం పై నెంబర్ స్టాటిస్టికల్ సమ్మరీ అని ఒకటి ఉంది. సో అందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి అంటే ఆ పై నెంబర్ సమ్మరీలో మినిమం, ఫస్ట్ క్వార్టైల్, మీడియన్, థర్డ్ క్వార్టైల్, మాక్సిమం ఇవంతా ఉంటుంది. ఒక డేటా పాయింట్స్ ఉంటే మన దగ్గర అందులో మినిమం వాల్యూ, మాక్సిమం వాల్యూ, ఫస్ట్ క్వార్టైల్, థర్డ్ క్వార్టైల్, మీడియన్ ఇవన్నీ కూడా మనకి ఉంటాయి. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మనకి క్లియర్ గా అర్థమవుతుంది. సో ఫస్ట్లీ మనకు వచ్చేసి ఇక్కడ ఇది మొత్తం మెయిన్ డేటా పాయింట్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. దాని తర్వాత అవుట్లయర్స్ వచ్చేసరికి ఇదిగోండి, ఇక్కడ గ్రీన్ కలర్ లో కనబడుతుంది కదా, ఇది అవుట్లయర్స్. సో ఇవి అవుట్లైర్స్. సో ఇప్పుడు అవుట్లైర్స్ ఎలా కనిపెడతాం అంటే ఫస్ట్ 25th Q1 అంటే 25th పర్సెంటేజ్. సో ఇవి క్యాలిక్యులేట్ చేస్తే మనకి Q1 వస్తుంది. 75th పర్సెంటైల్ అంటే Q3. ఇది 50th పర్సెంటైల్. మనకి మీడియన్ అన్నది 50th పర్సెంటైల్. సో అవుట్లైర్స్ ని లెఫ్ట్ సైడ్ ఎలా డిటెక్ట్ చేస్తాం, రైట్ సైడ్ ఎలా డిటెక్ట్ చేస్తాం అంటే Q1 మైనస్ 1.5 ఇంటూ IQR. సో Q1 25th పర్సెంటైల్ యొక్క వాల్యూ, దాని తర్వాత -1.5 ఇంటూ ఐక్యూఆర్. ఐక్యూఆర్ అంటే ఈ Q3 మైనస్ ఈ 75th పర్సెంటైల్ మైనస్ 25th పర్సెంటైల్ చేస్తే ఒక వాల్యూ వస్తుంది. సో దాన్ని మనం క్యాలిక్యులేట్ చేస్తే ఒక మినిమం వాల్యూ వస్తుంది. సో ఆ వాల్యూని మినిమం అంటాం. అంతకన్నా ఇటు సైడ్ ఉంటే, లెఫ్ట్ సైడ్ ఉంటే వాటిని మనం అవుట్లయర్స్ అంటాం. సేమ్ అదే ఇక్కడ మైనస్ బదులు ప్లస్ పెడితే మాక్సిమం ఐక్యూఆర్ వస్తుంది మనకి. సో మాక్సిమం లో మనం అగైన్ Q3 ప్లస్ 1.5 ఇంటూ ఐక్యూఆర్ ఇది పెడితే మనకి ఇక్కడ అవుట్లయర్స్ తెలుస్తుంది. దీని ద్వారా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అవుట్లయర్స్ ని. నెక్స్ట్ వచ్చేసరికి మనకి అలానే ఇప్పుడు మాన్యువల్ గా బ్యాక్ ఎండ్ లో ప్రాసెస్ ఏం జరుగుతుందంటే జెట్ స్కోర్ మెథడ్ క్యాలిక్యులేట్ ది నెంబర్ ఆఫ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈ డేటా పాయింట్ ఈజ్ ఫ్రమ్ ద మీన్ పాయింట్స్ బియాండ్ ఏ సర్టెన్ థ్రెషోల్డ్ ప్లస్ ఆర్ మైనస్ 3 స్టాండర్డ్ డీవియేషన్స్ ఆర్ కన్సిడర్ అవుట్లయర్స్. సో ఇందులో ఒక పాయింట్ అనేది, ఒక డేటా పాయింట్ అనేది మీన్ నుండి ఎంత డీవియేట్ అవుతుంది అనేది స్టాండర్డ్ డీవియేషన్ వేసి మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో స్టాండర్డ్ డీవియేషన్ ఇంతకు ముందు మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసాం కదా, స్టాండర్డ్ డీవియేషన్ ఎలా మనం చేస్తాం అనేది. సో
స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి దానికి ఫైండ్ అవుట్ చేయడానికి మన దగ్గర ఫార్ములా వచ్చేసి రూట్ ఆఫ్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై క్యాపిటల్ ఎన్. సో ఫర్ పాపులేషన్. సో మనకి స్టాండర్డ్ డీవియేషన్ ని సిగ్మాతో రిప్రజెంట్ చేస్తాం. స్క్వేర్ రూట్ ఆఫ్ సమ్మేషన్ xi మైనస్ మ్యూ హోల్ స్క్వేర్ బై ఎన్. సో మన దగ్గర ఉన్న డేటా పాయింట్స్ అన్ని ఇందులో పెడతాం. అవి +or -3 ఉంటే ఓకే. సో అంతకన్నా ఎక్కువ వచ్చినా తక్కువ వచ్చినా ఇలా ఉంటే వాటిని ఏమంటారంటే అవుట్లయర్స్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి ఐక్యూఆర్ మెథడ్. ఐక్యూఆర్ ఈక్వల్ టు Q3 మైనస్ Q1, 75th పర్సెంటేజ్ మైనస్ 25th పర్సెంటేజ్. ఇందాక మనం చూసాం కదా బ్యాక్ స్లైడ్ లో. ఇక్కడ Q3 అనేది 75th పర్సెంటేజ్, అందులో నుండి Q1 తీసేస్తే 25th పర్సెంటేజ్ లో మనకి ఇంటర్ క్వార్టైల్ రేంజ్ వస్తుంది. సో అవుట్లయర్ ని ఇందాక మనం బిలో Q1 - 1.5 ఇంటూ ఐక్యూఆర్ అది చూసాం కదా. అంతకన్నా తక్కువ ఉంటే ఆ వచ్చిన పాయింట్ అది అవుట్లయర్. ఆర్ అబౌవ్ Q3 + 1.5 ఇంటూ ఐక్యూఆర్ ఉంటే అది అది కూడా అవుట్లయర్. సో ఈ విధంగా మనం అవుట్లయర్స్ ని ఐక్యూఆర్ మెథడ్ ద్వారా అలానే జెడ్ స్కోర్ మెథడ్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేస్తాం. హౌ టు హ్యాండిల్ అవుట్లయర్స్. అవుట్లయర్స్ ని ఎలా హ్యాండిల్ చేయాలి? ఫస్ట్లీ రిమూవ్. ఇఫ్ ద అవుట్లయర్ ఈస్ డ్యూ టు ఏ డేటా ఎంట్రీ ఎర్రర్ ఆర్ ఏ క్లియర్ మెజర్మెంట్ మిస్టేక్, ఇట్ కెన్ బి రిమూవ్. సో మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది కదా, ఇప్పుడు అది మెజర్మెంట్ ఎర్రరా లేకపోతే డేటా ఎంట్రీ ఎర్రరా ఈ విధంగా తెలుస్తుంది కదా, అప్పుడు మనం దాన్ని రిమూవ్ చేయొచ్చు. అదొక పద్ధతి. లేకపోతే క్యాప్. క్యాప్ అన్న పద్ధతి ఏ విధంగా అంటే లిమిట్ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ బై సెట్టింగ్ ఏ మాక్సిమం ఆర్ మినిమం థ్రెషోల్డ్. ఒక థ్రెషోల్డ్ వాల్యూ పెట్టి అంతకన్నా మినిమం ఉన్న మాక్సిమం ఉన్న దాన్ని తీసేయమని. ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ వాల్యూ అబౌవ్ ది 99th పర్సెంటైల్ కుడ్ బి క్యాప్డ్ ఎట్ ద 99th పర్సెంటైల్ వాల్యూ. సో ఎప్పుడైనా 99th పర్సెంటైల్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని క్యాప్ చేయమని ఆ టైప్ లో మనం ఈ అవుట్లయర్స్ ని హ్యాండిల్ చేయొచ్చు. సో ఈ విధంగా మనం అవుట్లయర్స్ ని అయితే హ్యాండిల్ చేయొచ్చు. సో దట్స్ ఇట్.